ఇది డెవలపింగ్ ఎకానమీ ఇండియా అనేది. అందులో హైదరాబాద్ లైక్ టాప్ 5 సిటీస్ ఆఫ్ ఇండియా. యెస్. మేబీ ఇన్ ద నెక్స్ట్ 2 ఇయర్స్‌లో టాప్ 3కో, టాప్ 2కో వచ్చే పరిస్థితి ఉంది. అవును. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న అవును. డెవలప్‌మెంట్ గానీ, గ్రోత్ వల్ల అవ్వచ్చు, ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ వల్ల అవ్వచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కంపేర్ టు అదర్ సిటీస్ బెటర్‌గా ఉండడం వల్ల. సో, ఈ గ్రోత్ అనేది మనం ఆపలేమండి. ఎందుకంటే గ్రోత్ కమ్స్ బికాస్ ఆఫ్ ద పీపుల్. ఓకే. సెకండ్ ఆస్పెక్ట్ గ్రోత్ కమ్స్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీస్. మనుషులే Right. డ్రైవ్ చేస్తున్నారు ఈ కంట్రీని. గవర్నమెంట్ అనేది ఒక పాత్ర అంతే. అవును. వాళ్ళు సైన్లు పెట్టే వరకే, పాలసీలు చేసే వరకే, ఆ ఇంప్లిమెంటేషన్ అయితే 100% జరగట్లేదు. అదైతే అందరూ చూడాల్సిందే. మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కాకపోతే ఇది ప్రజలు డ్రైవ్ చేసే ఎకానమీ కాబట్టి రేపు డెఫినెట్‌గా ఈ బూమ్ అనేది కంటిన్యూ అవుతది. వాల్యూస్ పెరుగుతూనే ఉంటాయి. పెరుగుతూనే ఉంటది. ల్యాండ్ వాల్యూస్ పెరుగుతుంటాయి, ప్లాట్ల వాల్యూ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. సో సామాన్యుడి జీవన ప్రమాణాలు ఇట్లాంటివి ఏమి అడగొద్దు. అడగొద్దు కాదు, వీటితో పాటు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేయాలి, వెల్త్ క్రియేట్ చేయాలి, అఫోర్డబుల్ హౌసింగ్ ఇప్పియాలి. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి రెంటల్ హౌసింగ్ కూడా తక్కువ రెంట్లో మనం చేయగలిగితేనే ఈ రియల్ ఎస్టేట్ అనేది మనుగడ సాధ్యమవుతుంది. ఇందులో ఏదొక్కటి జరగకున్నా స్లోగా ఈ ఎకో సిస్టమ్ దెబ్బతినే పరిస్థితి అయితే డెఫినెట్గా వస్తుంది. రైట్. దేవుడే కాపాడాలి హైదరాబాద్ నగరాన్ని. చూద్దాం. ప్రభుత్వం అంటే బాధ్యత ఏంటిది ప్రభుత్వాన్ని? సామాన్యుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అవును, సామాన్యుడికి సొంత ఇల్లు, ఒక కళ నెరవేర్చడం. కానీ ఆ కళకి అసలు నా హైదరాబాద్ నగరానికే సామాన్యుని దూరం చేసి ఈ భూమి అనేది ఎప్పుడు బద్దలవుద్దా అని ఎదురు చూడడం తప్ప ఎవరు ఏం చేయలేదేమో నాకు తెలిసి. అంతేనా? అంటే ఇప్పుడు ఇక్కడతో ఆగదండి ఈ సిస్టమ్ అవును. అనేది. ఇట్ విల్ కంటిన్యూ ఫర్దర్. ఈ గవర్నమెంట్ ఉన్నా రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఇది ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఇట్స్ నాట్ జస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఫైనల్గా మనమే. ఇవాళ ఈ సిటీని పరిరక్షించుకోవాలంటే మనమే పరిరక్షించాలి. రేపు చెత్త వేయొద్దు. ఎగ్జాంపుల్, ఎగ్జాక్ట్లీ. నేచర్ని పరిరక్షించుకోవాలి, అవును. చెట్లు నాటాలా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెంచుకోవాలి. ఇది ప్రజల రెస్పాన్సిబిలిటీ కదా, బాధ్యతగా ఉండాలి. అంటే కార్లు వేసుకొని రోడ్ల మీదకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. 2 ఏళ్ళుగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరగట్లేదు. చూసారా మనం ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా జరగట్లా. సో డెఫినెట్గా నేను అనేది ఇది గవర్నమెంట్ నుంచి వచ్చేది ఒక్కటే కాదు, ఈ సిటీ మనందరిది. ఎస్. మనందరం దీన్ని అడాప్ట్ చేసుకొని ఈ సిటీ బాగా చేయాలంటే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎస్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవ్వచ్చు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, మనం బాధ్యతగా ప్రవర్తించడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. జనాలు ఏ రోజైతే బాగా ఉంటారో ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా బాగా అయిపోతుంది. నేను అది బిలీవ్ చేస్తాను. ప్రతిదీ మనం గవర్నమెంట్ని బ్లేమ్ చేయొద్దు. గవర్నమెంట్ ఈజ్ హార్డ్లీ 0.0001% ఆఫ్ ద పీపుల్. బట్ మిగతా ఈ 99.9999 ఏది ఉందో మనమే. అది మనము సరిగ్గా మనం ఈ సిటీని పరిరక్షించలేదు. మనం రోడ్డు మీద చెత్త వేయడము, చిన్న చిన్న బేసిక్స్ మనం ఫాలో అవ్వలేదు అనుకోండి. ఇప్పుడు ఎంతసేపటికి సార్ మీరు అలాగే చెప్తారు. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ మాఫియాలో మీరు ఒక భాగం కాబట్టి, తెలియకుండానే మీరు భాగం కాబట్టి మీరు అలాగే చెప్తారు. సార్ 150 కోట్ల దగ్గర ఆన్ యువర్ మార్క్స్ అని పెట్టిన తర్వాత ఎవరి చేతిలో ఉంటుంది సార్ ఈ సిటీ? నా చేతిలో ఉంటుందా, సామాన్యుడి చేతిలో ఉంటుందా? 150 కోట్లకు సెట్ చేసిన తర్వాత ఎవరేం చేయగలరు? ఈ ఎకానమీలో తప్పదండి. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నా. మీరు సామాన్యుడు మేలుకొనాలి అంటే మేలుకొంటాను నిద్రపోతాను తప్ప ఏం జరగదు. మా చేతిలోంచి ఇల్లు కొనడం అనే కళ అలా కలగానే మిగులుతూ పోతూనే ఉంటది. అది కరెక్టే అండి. ఇప్పటికే ఆల్రెడీ చూస్తున్నాము 80% ఆఫ్ ద పీపుల్ ఈ వాళ్ళ కూడా హౌసింగ్ కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఓన్లీ 20% ఆఫ్ ద హైదరాబాదీస్, అంటే 150 కోట్లలో ఒక 20-30 కోట్ల మంది ఇవాళ ఇల్లు కొనే పరిస్థితిలో ఉన్నారు. అందులో 1-2% మాత్రమే ఈ హైటెక్ సిటీ ఏరియా, ఒక వెస్ట్ సైడ్ ఆఫ్ సిటీ, ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు మాత్రమే కొనగలరు. మిగతా వాళ్ళకి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి హౌసింగ్ క్రియేట్ చేయాలన్నా, అఫోర్డబుల్ హౌసింగ్ క్రియేట్ చేయాలన్నా, రెంటల్ హౌసింగ్ క్రియేట్ చేయాలన్నా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రొవైడ్ చేయాలన్నా, మంచి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలన్నా, మంచి స్కూల్స్, హాస్పిటల్ ప్రొవైడ్, ఇట్స్ అ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు సిటీ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. సిటీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, సిటీ గ్రో అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, వేరే సిటీస్ నుంచి కూడా మైగ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇంటలెక్చువల్ క్యాపిటల్ సిటీలోకి వస్తుందో ఆటోమేటిక్గా సిటీ గ్రో అవుతుంది. యాక్చువల్గా గవర్నమెంట్ చేయాల్సింది ఎంఓఈలు అవన్నీ సెకండరీ అండి. ప్రైమరీగా ఇవన్నీ క్రియేట్ చేసిన రోజు సిటీ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. సో ఇంతవరకు ప్రభుత్వం గొప్పతనం ఏంటి అంటే, ఏదైనా కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇప్పటికి వచ్చిన అందరి వల్ల నేను పొందింది ఏంటంటే, నేను ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను. ఓకే. ఆ ఈఎంఐ అమౌంట్ ఇప్పుడు రెంట్ కడుతున్నాను ఒక ఇంటికి. ఆ రెంట్ ఇంట్లో ఉంటున్నాను. అంటే ఇక ఈఎంఐ కూడా కట్టలేని స్థితికి వచ్చేసాం.
నువ్వు ఫ్యూచర్‌లో ఇప్పుడు ఆబ్వియస్‌గా ప్రైస్ పెరిగినప్పుడు ఈఎంఐ పెరుగుతది. నీకు రెంట్ ఇచ్చే వాళ్ళకి కూడా ఈఎంఐ పెరుగుతాయి గదా! పెరుగుతది గదా! వాడేం చేస్తాడు ఈఎంఐ మ్యాచ్ అయ్యేటట్టు రెంట్ చూసుకుంటాడు. పెట్టుకుంటాడు. లేదంటే ఎగ్జాక్ట్. ఇయ్యనంటాడు. ఈయనంటాడు. సో ఆబ్వియస్‌గా మీకు అది రెంటల్ కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితికి ఎగ్జాక్ట్‌లీ. సిటీ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు బాంబేలో చూసిర్రు కదా! చిన్న చిన్న 200, 300 అవును. ఎస్ఎఫ్టీలు ఒకప్పుడు ఈవెన్ 15 ఇయర్స్ బ్యాక్ కూడా అక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉండేవి. అవును. ఇప్పుడైతే అసలు ఆ 200, 300 ఎస్ఎఫ్టీ హౌసెస్ కూడా చాలా కష్టం. అవును. కొనుక్కోవడం కష్టం. కరెక్ట్. సేమ్ హైదరాబాద్ కూడా ఆ దిశకి మెల్లగా వెళ్తుంది. ఇన్ని రోజులు మేము చూస్తున్నాం కదా! 2022, 21 దాకా జనాలు 3 బెడ్‌రూమ్, 4 బెడ్‌రూమ్, 5 బెడ్‌రూమ్ అడిగేవాళ్ళు. మెల్లగా ఈ మధ్య ఎంక్వైరీలన్నీ 2 బెడ్‌రూమ్ కావాలని అడుగుతున్నారు. అది చూడండి. సో ఆటోమేటిక్‌గా అఫోర్డబిలిటీ తగ్గి తక్కువ సైజు అపార్ట్మెంట్స్ కావాలని అడుగుతున్నారు. ఇంకోటి దూరం అడుగుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఇంతకుముందు మాకు మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలిలో కావాలన్నోళ్ళు కొల్లూరు, ఉస్మాన్ నగర్ అడుగుతుర్రు, లేదంటే పటాన్చెరు అడుగుతుర్రు, లేదంటే బుద్వేల్ పోదాం, కిస్మత్పూర్ పోదాం, లేదంటే శంషాబాద్, తుక్కుగూడ వెళ్దాం అంటున్నారు. ఇంకొక విషాదకరమైన విషయం చెప్పి ఇంటర్వ్యూ ముగిస్తానన్నారు. చెప్పండి. నేను మొన్ననే విన్నాను. ఒక 3 బెడ్‌రూమ్ ఫ్లాట్ 60,000 కదా! అవును. లేదా Rent. 70,000 రెంట్. 70,000. 70,000 అన్నీ కలిపితే ఒక 80,000. ఏది మళ్ళా దానికి మెయింటెనెన్స్ అన్నీ అది ఉంటాయి ఇది. కాబట్టి. అవును. అయితే ఒక 3 కుటుంబాలు ఏం చేశాయంటే ఉమ్, ఒక 3 బెడ్‌రూమ్ ఫ్లాట్ తీసుకొని ఒక్కొక్క రూమ్‌లో ఒక్కొక్క కుటుంబం సర్దుకుంటుంది. అవును. ఒకప్పుడు అమెరికాలో మేమంతా అలానే చేసాం. సేమ్ ఇప్పుడు ఆ సేమ్ సిస్టమ్ అదే పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్‌కి వచ్చేసింది. వచ్చేసింది ఆల్రెడీ. వచ్చేసింది. చాలా ఆ. అపార్ట్మెంట్స్ లో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు ఇద్దరు ఉంటున్నారు. డివైడ్ చేసుకొని రెంట్ డివైడ్ చేసుకొని పే పే చేసుకుంటారు. చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు రేపు ఫ్యూచర్ లో కూడా అదే జరగచ్చు. మీరు అన్నట్టు ఇక్కడ కూడా ఫ్యామిలీస్ కూడా ఒక తప్పదు apartment ఇంకా తీసుకొని- తప్పదు. ఎందుకంటే సిటీకి వర్క్ చేస్తున్న వాళ్ళు ఐటీ వాళ్ళు స్ట్రెస్ తీసుకోకుండా ఆఫీస్ దగ్గర ఉండాలనుకుంటారు. ఆఫీస్ దగ్గర ఉంటే రెంట్ ఎక్కువ ఉంటుంది. రెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా అలాంటి సిచ్యువేషన్స్ రేపు ఫ్యూచర్లో అవ్వచ్చు. మీరు అదే చూస్తున్నా కదా ఈ మధ్య కో లివింగ్ స్పేసెస్ కూడా ఎక్కువైనాయి. జనాలు పెళ్లి ఎక్కువైపోయినాయి. చేసుకోవట్లేదు. Exactly. ఎందుకంటే రెంటల్స్ ఎక్కువైనాయి, హౌసింగ్ ఎక్కువైంది. నేను నేను హాస్టల్లో చిన్న రూమ్ లో డివైడ్ నేను ఇంకో మా పెళ్లిలు కూడా అవుతలేవు. ఆ, నిజంగా చెప్పాలంటే ఇంకొక 30, ఎగ్జాంపుల్ 35 అన్నా దాకా ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు. చేసుకోవట్లా. మొన్న ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకొని హాస్టల్లోనే ఉంటున్నారు వాళ్ళు. ఇక రెంట్ మూవింగ్ ఫార్వర్డ్ కట్టలేక. మీకు హైదరాబాద్ లో కూడా ఏది ముంబై టైప్ లో 200 ఎస్ఎఫ్టీ Bunker beds వస్తాయేమో next. Next bunker beds. కోలివింగ్ స్పేసెస్ వస్తున్నాయి. ఆ, మేనేజ్డ్ చిన్న సర్వీస్ అపార్ట్మెంట్స్ రావచ్చు. ఫ్యామిలీస్ సింగిల్ Yes. బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఉండే ఆస్కారం అవ్వచ్చు. ఇంకా కోలివింగ్ స్పేసెస్ అయితే ఆల్రెడీ హైదరాబాద్ లో మీరు ఎక్కడైనా సిటీలో ఇంతకుముందు ఓన్లీ వెస్ట్ సైడ్ ఆఫ్ ద అవును. సిటీకి పరిమితమైన ఇప్పుడు అన్ని చోట్ల కోలివింగ్ స్పేస్ దిల్సుఖ్ నగర్ లో అయినాయి, ఉప్పల్లో అయినాయి. స్టూడెంట్స్ కూడా కోలివింగ్ స్పేసెస్ లో ఉండాల్సిన Yes. అవసరము వస్తుంది. సో గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఒక హౌసింగ్ పాలసీ తీసుకొచ్చి అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ, అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ పాలసీలు వీటి మీద వర్క్స్ చేయకపోతే డెఫినెట్గా ఈ సిటీకి ఏదైతే బ్రాండ్ ఇమేజ్ ఉందో అది మెల్లగా స్లోగా డిమినిష్ అయ్యే పరిస్థితి రావచ్చు. రైట్. సో ఈ దిశగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 5 years 10 years హైదరాబాద్కి ఒక రియల్ ఎస్టేట్ పాలసీ, హౌసింగ్ పాలసీ, ఐటీ పాలసీస్ చేస్తారు, ఇండస్ట్రియల్ పాలసీస్ చేస్తారు. రియల్ ఎస్టేట్కి అనేది ఒక పాలసీ అనేది ఇప్పటిదాకా లేదు. లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైసింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీ. ఎగ్జాక్ట్లీ. యాక్సెసిబిలిటీ ఫీచర్స్ కూడా లేవండి. ఇల్లు ఇష్టం వచ్చినట్టు ఎవరు వాడు ఇష్టం అంతే వచ్చినట్టు కాదు. కడతారు. ఎవరి దానికి ఒక ఇష్టానికి colour వాడు. అవును, ఉండదు, అవును. దానికి ఒక సైజ్ ఉండదు. దానికి ఇవాళ సీనియర్ సిటిజన్స్ పెరుగుతున్నారు, అవును. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెరుగుతున్నారు. వీళ్ళందరికీ కూడా మనము ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం క్వాలిటీ హౌసింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ లేదు. యాక్సెసిబుల్ పాలసీ ఎక్కడ ఉంది? ఎగ్జాక్ట్లీ. ఇవాళ సీనియర్ సిటిజన్స్ ఎక్కువైతున్నారు. వాళ్ళ కోసం అవును. హౌసింగ్ ఎక్కడ ఉంది? వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఉండాలి? ఇంట్లోంచి తరిమేస్తున్నారు పేరెంట్స్. మరి ఎక్కడ ఆ చిన్న చిన్న వాళ్ళకి డిక్కీలలో ఉండడానికి ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళకి ఉండడానికి ఒక ప్లేస్ కూడా గవర్నమెంట్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ పాలసీలు అన్ని క్రియేట్ చేసిన రోజే ఈ హౌసింగ్ సెక్టర్ అనేది వాల్యూ వస్తుంది. ఏ గవర్నమెంట్ కూడా మధ్యతరగతి ప్రజలకి, పేదోళ్ళకి మీరు హౌసింగ్ ఇవ్వకపోతే విచ్ ఈస్ ద ప్రైమరీ రైట్ ఫర్ ఎనీ Yes. ఆఫ్ దీస్ పీపుల్ ప్రొవైడ్ చేయకపోతే Super. మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఫ్యూచర్లో ఉంది. ముందులాగా లేదు. లేదు. ఇవాళ ఊరు నుంచి వచ్చిన వాళ్ళకైనా, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకైనా సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలా నాలెడ్జ్ వచ్చేసింది. మీరు వాళ్ళ రిక్వైర్మెంట్స్ని ఇగ్నోర్ చేయలేరు. చేయలేరు. ఏ రోజైతే చేయకూడదు. వాళ్ళ Yes. రిక్వైర్మెంట్స్ని, వాళ్ళ అవసరాలని గవర్నమెంట్ పట్టించుకుంటే మీకు మనుగడ అనేది ప్రజాస్వామ్యంలో ఉంటుంది. Yes. లేదంటే 5 ఏళ్ల తర్వాత ఇంట్లో కూర్చోబెడతారు. రైట్. Simple. సూపర్గా చెప్పారు గారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ భూమి క్రియేట్ చేసినప్పుడు కూడా చాలా మంది తిట్టారు. ఉమ్, ఏంది ఇది, సిటీని అడ్డు అదుపు లేకుండా పెంచేసి ఎవడి పాలు చేస్తారు ఈ సిటీని అని చాలా మంది తీవ్రంగా విమర్శించారు కూడా. true. ఇప్పుడు అదే సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి గారికి, నేనే పెద్ద రియల్టర్ అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ దృశ్యం మీద
అఫోర్డబుల్ హౌసింగ్ మీద దృష్టి కనుక పెట్టకపోతే మీకు కూడా అదే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు కూడా అది పునరావృతం అవుతుంది. ఆ కోపం గాని అది ఓట్ల రూపంలో మీకేం జరుగుతుందో మీరే చూస్తారు. గుడ్ థింగ్ ఏంటంటే తను కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను అదే వచ్చారు. అంటున్నా. సో నేను మనకు పెద్ద రియల్టర్ అని చెప్పు. ఎక్స్పెక్టింగ్ బెటర్ పాలసీస్ ఎగ్జాక్ట్లీ. వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదనుకోండి, ఆయనకు తెలియదు అనుకోవచ్చు. కానీ బట్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఉన్న గవర్నమెంట్ లో సగం మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. సో కంపల్సరీ కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేసి దానికి సంబంధించిన ఎకో సిస్టంలో ఉన్న డెవలపర్స్ అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ఆర్కిటెక్ట్స్ అవ్వచ్చు, సోషల్ ఎన్జిఓస్ అవ్వచ్చు, వీటి మీద వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా హైడ్రా కానీ లేక్ ప్రొటెక్షన్ కానీ కొంచెము పాజిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. బట్ ఇంకా కావాలి, సరిపోదు. పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, వీటన్నిటి మీద డెఫినెట్ గా కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేసి ఒక పాలసీ తీసుకొస్తేనే రేపు ఫ్యూచర్ లో ఈ గవర్నమెంట్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది.